హాయ్ బాబాయ్. గుడ్ ఈవినింగ్. మనం మార్నింగ్ ఏం చూసాం? టప్పులంటే ఏంటో చూసాం. బట్ ఇప్పుడేం చేయాలి తెలుసా? సెట్ అంటే ఏంటో చూడాలి. ఇది చాలా చిన్న అండ్ సింపుల్ కాన్సెప్ట్. నువ్వు దీని గురించి ఒకసారి తెలుసుకుంటే సెట్ అయిపోద్ది. నువ్వు పెద్దగా ప్రిపేర్ కూడా ఏం అవ్వక్కల. జస్ట్ ఊరికే సెట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏ సిచ్యువేషన్‌లో యూజ్ చేస్తాం? ఎలా ఉంటది? దీని యొక్క ప్రాపర్టీ ఏంటి? దీని బిహేవియర్ ఏంటి? దీని ఫంక్షనాలిటీ ఏంటో అనుకుంటే సరిపోద్ది. భయపడిపోకు. సింపులే. జస్ట్ సింపులే. నువ్వు సెట్ అంటే బండ గుర్తుకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకి లిస్టు టపుల్ ఏం చేసింది? డూప్లికేట్ వాల్యూస్‌ని అలౌ చేసింది. బట్ సెట్ ఏం చేస్తది తెలుసా? అలా డూప్లికేట్ వాల్యూస్‌ని అలౌ చేయదు. ఓన్లీ యూనిక్ వాల్యూస్‌ని అలౌ చేస్తది. సపోజ్ ఇన్ కేస్ ఉన్న వాల్యూనే నువ్వు ఇంకోసారి యాడ్ చేయాలని చూసావనుకో, అది ఓవర్ రైడ్ అయిపోద్ది గానీ, నీకు సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ఉండవనమాట. అర్థమైందా? సెట్స్ అంటే ఏంటి? సెట్స్ అంటే ఏం లేదు. ఓన్లీ యూనిక్ వాల్యూసే ఉంటాయి. ఇది యొక్క ఫిక్స్‌డ్ ఆర్డర్ ఉండదనమాట. మనకి టపుల్లోను, లిస్టుల్లోను మనం ఇండెక్సింగ్ యూజ్ చేసి ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసాం. బట్ మనం సెట్స్‌లో అలా చేయలేమనమాట. ఇక్కడేంటంటే దీనికి ఒక ఫిక్స్‌డ్ ఆర్డర్ ఉండదనమాట. దీని యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఓన్లీ డూప్లికేట్స్ లేకుండా డేటా స్టోర్ చేయడం అదొక్కటే దీని ప్రాపర్టీ. సో, బట్ ఇదేంటంటే మ్యూటబుల్ అనమాట. లిస్ట్ లాగానే సెట్ కూడా మ్యూటబుల్. మనం ఏంటంటే డేటాని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చనమాట. అసలు సెట్స్ ఈ భూమి మీద ఎందుకు పుట్టినాయి అని అడిగావనుకో, ఏం లేదు. సెట్స్ ఎందుకు పుట్టినాయి అంటే, నువ్వు డూప్లికేట్ వాల్యూస్‌ని అక్కర్లేదు. నాకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉంటే చాలు. నా వేరియబుల్ అనుకున్నప్పుడు నువ్వు సెట్స్ యూజ్ చేయొచ్చనమాట. ఇంకొకటి మనం సెట్‌లని ఎలా క్రియేట్ చేయాలి బాబాయ్ అన్నామనుకో, మనం లిస్ట్స్‌కి ఏం యూజ్ చేసాం? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. టపుల్‌కి ఏం యూజ్ చేసాం? నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. బట్ సెట్స్‌కి మనం ఏం యూజ్ చేస్తామంటే, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తామనమాట. సరదాగా సెట్‌ని క్రియేట్ చేద్దాం రా. ఇప్పుడు నేను సెట్ 1 అని ఇచ్చి మామూలుగా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఈ వాల్యూస్ ఇచ్చా. సో, ఇప్పుడు ఇదేంటంటే ఇది సెట్ అనమాట. కావాలంటే నువ్వు టైప్ ఫంక్షన్ యూజ్ చేసి సెట్టో కాదో చెక్ చేయొచ్చనమాట. బట్ ఇక్కడ చూడు నేను సెట్ 2లో డూప్లికేట్ డేటాని యాడ్ చేశా. బట్ నువ్వు ప్రింట్ చేసినప్పుడు నీకు డూప్లికేట్ డేటా రాదు. ఓన్లీ 2 ఎలిమెంట్సే వస్తాయి. కావాలంటే చెక్ చేసి చూడు. నేనిక్కడ సెట్ 2లో ఏం రాశాను? యాపిల్, బనానా, యాపిల్ అని రాసా. బట్ నువ్వు దీన్ని ప్రింట్ చేస్తే నీకు యాపిల్, బనానా వస్తది గానీ, మళ్ళీ ఇంకో యాపిల్ రాదు. ఎందుకంటే సెట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు. ఇన్ కేస్ నువ్వు ఉన్న వాల్యూనే మళ్ళీ ఎంటర్ చేస్తే అది ఓవర్ రైడ్ అయిపోద్దనమాట. నేను సెట్స్ అంటే ఏం చెప్పాను? మ్యూటబుల్ అని చెప్పాను. సో, మనం డేటా అనేది యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో, మనం ఏం చేస్తామంటే యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డేటా అనేది యాడ్ చేస్తాం. రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఉన్న వాల్యూస్‌ని రిమూవ్ చేస్తాం. మనకి యాడ్ ఏం చేస్తదంటే ఓన్లీ 1 ఎలిమెంట్‌ని యాడ్ చేస్తదనమాట. బట్ అది సేమ్ అలాగా మన లిస్ట్‌లో అపెండ్ ఫంక్షన్ ఏం చేసింది? ఓన్లీ ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయగలిగింది. సేమ్ అలాగే సెట్స్‌లో యాడ్ అనే మెథడ్ ఓన్లీ ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయగలదనమాట. బట్ మరి నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే ఎలాగా? నీకు లిస్ట్‌లో ఏమున్నాయి? ఎక్స్టెండ్ అనేది ఉంది కదా! మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలంటే. సేమ్ అలాగే నువ్వు ఒక సెట్‌లోకి మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే అప్డేట్ అనే మెథడ్ ఉందనమాట. సో, అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేసి నువ్వు మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయొచ్చు. రిమూవ్ అనే మెథడ్ మనం సెట్స్‌లో ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ నేను రిమూవ్ చేయాలనుకుంటున్న ఐటెమ్ అనేది సెట్స్‌లో లేదనుకో, అప్పుడు నీకు ఎర్రర్ వస్తది. సో, ఇలా ఎర్రర్ రాకుండా ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలంటే నువ్వు డిస్కార్డ్ అనేది యూజ్ చేయాలి. సో, ఇది కూడా రిమూవ్ చేస్తది. బట్ నీకేంటంటే ఎర్రర్ జనరేట్ చేయదనమాట. ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది నీ సెట్ వేరియబుల్‌లో లేకపోతే. బట్ రిమూవ్ అనేది ఇన్ కేస్ నీ సెట్ వేరియబుల్‌లో ఆ వాల్యూ లేదనుకో, నీకు ఎర్రర్ జనరేట్ చేస్తది. డిస్కార్డ్ అనేది రిమూవ్ చేస్తది గానీ, నీకు ఎర్రర్ అనేది జనరేట్ చేయదు. కావాలంటే నువ్వు ఒకసారి చెక్ చేసి చూడు రెండిట్లితోను. రిమూవ్ యూజ్ చేసి, డిస్కార్డ్ యూజ్ చేసి రెండిట్లితోని చెక్ చేయదు. ఒకసారి ఎర్రర్ వస్తది. ఒకసారి ఎర్రర్ రాదనమాట. నువ్వు సరదాగా ఓన్లీ రాండమ్ నంబర్‌ని సెట్స్‌లో నుంచి తీసేయాలనుకుంటున్నావనుకో, పాప్ వాడొచ్చు. బట్ ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయలేవు. ఎందుకంటే మనకి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు కదా! సో, నువ్వు సెట్ వేరియబుల్ ఇచ్చి పాప్ అని రాసావనుకో, ఏదో ఒక ఎలిమెంట్ అనేది రాండమ్‌గా రిమూవ్ అవుద్దనమాట. నువ్వు సెట్ వేరియబుల్ డాట్ క్లియర్ అని రాసావనుకో, ఆ వేరియబుల్‌లో ఉన్న అన్ని వాల్యూస్ క్లియర్ అయిపోతాయనమాట. అంటే ఒక ఎంప్టీ సెట్ నీకనేది ఉంటదనమాట. ఇవి కొంచెం అడ్వాన్స్‌డ్ మెథడ్స్ అనమాట. సో, నీకు అడ్వాన్స్ మెథడ్స్ కూడా చెప్తాను చూడు. సరదాగా నువ్వు 2 సెట్‌లని యాడ్ చేయాలనుకుంటున్నావనుకో, యూనియన్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటది. అది వాడావనుకో నీకు 2 సెట్స్ యాడ్ అయిపోతాయనమాట. అలా కాకుండా నీకు 2 సెట్‌లున్నాయి మామూలుగా. సెట్ ఏ అని, సెట్ బి అని. సో, నువ్వు ఈ 2 సెట్‌ల్లోనూ కామన్ ఎలిమెంట్స్‌ని తెలుసుకోవాలనుకుంటున్నావు. అంటే ఈ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్, ఈ సెట్‌లో ఉన్న ఎలిమెంట్. ఈ 2 సెట్‌ల్లో నీకు కామన్ ఎలిమెంట్స్ కావాలన్నావనుకో, ఇంటర్సెక్షన్ అనే మెథడ్ యూజ్ చేసావనుకో, నీకు 2 సెట్‌ల్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. డిఫరెన్స్ అని చెప్పి మనకి ఇంకో మెథడ్ ఉందనమాట. నువ్వు ఇన్ కేస్ ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి అని రాసావనుకో, అంటే ఏఓ సెట్, బిఓ సెట్. అప్పుడేం చేస్తదంటే, ఇట్ టేక్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి నీకు రిప్రజెంట్ చేస్తది. బట్ ఆ ఎలిమెంట్స్ అనేవి ఏ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి బి సెట్‌లో ఉండకూడదనమాట. ఏ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్‌లో ఉండకూడదు.
సో, నువ్వు డిఫరెన్స్ వాడినప్పుడు ఇదేం చేస్తదంటే టేక్స్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. సో, ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. బట్ ఆ ఎలిమెంట్స్ అనేవి బిలో ఉండకూడదనమాట. కావాలంటే నీకు ఎగ్జాంపుల్ చూడు ఓన్లీ 1 వచ్చింది. ఎందుకంటే మిగతా ఎలిమెంట్స్ అనేవి బిలో ఉన్నాయి కాబట్టి. ఇంకోటి సబ్‌సెట్ అనే ఒక మెథడ్ ఉంది. ఇదేం చేస్తదంటే నువ్వు ఏ సబ్‌సెట్ ఆఫ్ బి అని రాసావనుకో, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయో లేదో చెక్ చేస్తదనమాట. ఏలో నీకేమున్నాయి 1, 2 ఉన్నాయి. బిలో ఏమున్నాయి 1, 2, 3 ఉన్నాయి. సో, ఏ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ బి అని రాస్తే నీకు 2 వస్తదంట. ఎందుకంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్లు బిలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఏ సబ్‌సెట్ ఆఫ్ బి అని అర్థం అనమాట. సో, ఈ సెట్స్ మీద మనం 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నేనొకటి సాల్వ్ చేస్తా. నువ్వొకటి సాల్వ్ చేద్దాం. సరదాగా నేనేం చేస్తానంటే ఈ లిస్ట్ ఉంది కదా! ఈ లిస్ట్స్‌లో నాకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. మన లిస్ట్ యొక్క ప్రాపర్టీ అది కదా! లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్‌ని కూడా లవ్ చేస్తది. బట్ నాకు ఇప్పుడేంటంటే ఓన్లీ యూనిక్ వాల్యూసే కావాలి. నాకు డూప్లికేట్ వాల్యూస్ వద్దనమాట. దానికోసం నేను నానా తంటాలేం పడక్కర్లా. జస్ట్ ఆ లిస్ట్‌ని సెట్‌లోకి మార్చేసాననుకో అన్ని డూప్లికేట్ వాల్యూస్ ఎగిరిపోయి ఓన్లీ యూనిక్ వాల్యూసే ఉంటాయనమాట నాకు. కావాలంటే ఈ కోడ్‌ని నువ్వు కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడు. మనకు అవుట్‌పుట్‌లో ఓన్లీ యూనిక్ వాల్యూసే వస్తాయి. రెండో ప్రాబ్లమ్ వచ్చేసి 2 సెట్లు ఇచ్చా నీకు. సెట్ 1, సెట్ 2. ఈ 2 సెట్‌లో నాకు కామన్ ఎలిమెంట్స్ అంటే ఈ 2 సెట్‌ల్లో ఉన్న నాకు కామన్ ఎలిమెంట్స్ అనేవి నువ్వు అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలనమాట. కొంచెం అడ్వాన్సే నేను ఒప్పుకుంటాను. బట్ నువ్వు చెయ్యాలి అనే ఇంటెన్షన్ నాది. నీకు కొంచెం హింట్ ఇస్తా. ఈ 2 సెట్‌లని అంటే ఈ 2 లిస్ట్‌లని సెట్‌లోకి మార్చి నీకో ప్రాపర్టీ చెప్పా పైన. యూనియను, ఇంటర్సెక్షను, డిఫరెన్సు అని. సో, ఈ మూడిట్లో ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తే నీకు రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. సో, ఆ ప్రాపర్టీ ఏదో నువ్వు ఒకసారి యూజ్ చేసి నాకు కోడ్ అనేది అవుట్‌పుట్‌లో చూపిచ్చు. ఇన్‌కేస్ నువ్వు తప్పు రాసినా పర్లా కరెక్ట్ చేసే బాధ్యత నాది. సరేనా బాబాయ్? నీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు బాబాయ్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.